ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా నేను అడగట్లా. ఒకే ఒక కామెంట్ మాత్రం అడుగుతున్నా, దయచేసి చేయండి. రాజకీయంగా వైఎస్ జగన్, విజయ్ కలవాలి అని కోరుకుంటున్నారు కొంతమంది వైఎస్ జగన్ అభిమానులు. కొంతమంది కలవకూడదని కోరుకుంటున్నారు. కలవాలి, కలవకూడదు, లేదా కలవాలి, కలవక్కర్లేదు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. కనీసం 500 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నా దయచేసి కామెంట్ మాత్రం ఇవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ అడగట్లా, వీడియోకి లైక్ ఇవ్వట్లా. ఒక్క కామెంట్, వైఎస్ జగన్ అభిమానులు కావచ్చు, రాజకీయాల మీద అవగాహన ఉన్న ఎవరైనా కావచ్చు, ఒకే ఒక్క కామెంట్ అయితే చేయండి. కలవాలి, కలవక్కర్లేదు అంతే. ఇది ఒక్కటే అడుగుతాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పెదనాన్న కొడుకున్నాడు, వైఎస్ అనిల్ రెడ్డి ఆయన పేరు. అంటే జగన్కి అన్నయ్య అవుతారు. ఆయన కొడుకు పేరు సాయిల్ రెడ్డి. సో పెదనాన్న కొడుకు యాక్చువల్లీ కొడుకు అవుతారు, బాబాయ్ అవుతారు జగన్ ఆయనకి. సో సాహిల్ రెడ్డి యొక్క మ్యారేజ్ జరిగింది చాలా తమిళనాడు చెన్నైలో అంగరంగ వైభవంగా. చెన్నైలో ఈ వేడుక జరిగింది. అక్కడ ఫస్ట్ హీరో సూర్య, కార్తీ వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి చాలా ఆప్యాయంగా పలకరించారు. అంటే ఇండస్ట్రియలిస్టులు అనమాట. సాహిల్ రెడ్డి వీళ్ళందరూ ఏంటంటే తమిళనాడు చాలా పెద్ద ఇండస్ట్రియలిస్టులు. సో వాళ్ళు పిలవగా సూర్య, కార్తీ కాదు, మీకు విజయ్, స్టాలిన్ కూడా వచ్చారు. సో ఈ లెవెల్లో వాళ్ళకి అంత పలుకుబడింది ఆ ప్రాంతంలో. సో పిలిచేసరికి వాళ్ళు వచ్చారు. రాగానే సూర్య కానీ కార్తీక్ కానీ చాలా చాలా ఆత్మీయంగా జగన్ని మాట్లాడారు, పలకరించారు, ఆలింగనం చేసుకున్నారు, మాట్లాడుకున్నారు. ఆ కొద్దిసేపటికి స్టాలిన్తో కూడా చాలాసేపు ముచ్చడించారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, పక్కన కూర్చున్నారు. ఆ తర్వాత వచ్చారు టీవీకే విజయ్. ఈ మధ్య రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడులో రజనీకాంత్ తర్వాత ఆ లెవెల్లో పాపులారిటీ సంపాదించినటువంటి సూపర్ హీరో. ఆయన జగన్ కలిసి స్టేజ్ మీదకి ఇద్దరు కలిసి వెళ్ళడం, రావడం, పూల గుత్తి లాంటిది జగన్కి విజయ్ అందించడం, ఇదంతా చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైసీపీ అభిమానులు పండగ చేసుకున్నారు. సోషల్ మీడియా మొత్తం కూడా జగన్, విజయ్ ఫోటోలు పెట్టడం. స్టాలిన్ వస్తే దాన్ని పక్కన పెట్టేశారు, సూర్యాన్ని కూడా పక్కన పెట్టేశారు. జగన్, విజయ్ ఫోటోలు ఇట్లా పెట్టడం, ఆల్రెడీ ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు, చాలాసేపు మాట్లాడుకున్నారు, కబుర్లు చెప్పుకున్నారు. ఇవన్నీ వీడియోల్ని ఇక ఫుల్ పీక్ అనమాట. దాని మీద ఫుల్ వైరల్ చేశారు సోషల్ మీడియా మొత్తం కూడా. నేను ఈవినింగ్ నుంచి కూడా ఇవే ఫోటోలు, ఇవే వీడియోలు కనిపిస్తున్నాయి. ఇది వైసీపీ యొక్క ఆనందం. ఇంకో పక్క టీడీపీ యొక్క దీనికి కూడా టీడీపీ యొక్క కౌంటర్ ఏంటంటే, ఓడిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో మీరు ఎలా ఉన్నారంటే, చివరికి పక్క రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఒక హీరో పెళ్లిలో మిమ్మల్ని పలకరించినా కూడా వాటిని కూడా పోస్ట్ చేసుకుని ఎలివేషన్లు వేసేసుకుంటారా అని టీడీపీ కౌంటర్ వేస్తుంది. ఎలివేషన్ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదని నా ఉద్దేశం. నేను కూడా ఆ విషయంలో ఆ పాయింట్కి సపోర్ట్ చేస్తాను. ఎలివేషన్ వేసుకునేంత ఏముంది దాంట్లో, దాని పెద్ద పెళ్లికి వచ్చారు, ఒక పెద్ద అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నా, అక్కడ చంద్రబాబు ఉన్నా, రేవంత్ ఉన్నా, కేసీఆర్ ఉన్నా, విజయ్ పలకరిస్తాడు, మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళు చుట్టాల పెళ్లికి కాబట్టి వచ్చింది, డెఫినెట్లీ పలకరిస్తారు, మాట్లాడతారు. ఆ ఫోటోలు పెట్టుకోవడం, సంతోషపడడం వరకు ఓకే. కానీ ఎలివేషన్లు వేసుకుని దానికో ఫోటోలు, వీడియోలు పెట్టేసి అదిగో పెరునేసి చెప్దాం, కేజీఎఫ్ సాంగులు పెట్టేసి ఈ హడావుడు ఎక్కువైపోతుంది ఈ మధ్య. ప్రతి పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు నిబ్బీలు ఎక్కువ మంది ఉంటున్నారు ఈ మధ్య. వైసీపీ అనండి, టీడీపీ అనండి, జనసేన అనండి, బీజేపీ, ఏ పార్టీలో కూడా నిబ్బాగాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళు జగన్దైనా, పవన్ కళ్యాణ్దైనా, చంద్రబాబుదైనా, లోకేష్దైనా ఏ ఇష్యూని రాగానే దాన్ని పెట్టాడు, దానికి మ్యూజిక్లు పెట్టేసి ఎలివేషన్ చేసేసుకోవడం. తమ నాయకుడు ఏదన్నా ఒక మంచి చేశాడు ప్రజలకు అన్నప్పుడు ఇచ్చుకోండి. కానీ అదే నాయకుడు తప్పు చేశాడు అన్నప్పుడు, మంచి చేయలేదన్నప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేసేటువంటి ఒక యువతను తయారు చేసుకోవాలి. కానీ మనం ప్రతిదానికి ఎలివేషన్లు ఇచ్చుకునేటువంటి ఒక యువతను తయారు చేస్తాం అన్ని పార్టీల్లో దురదృష్టవశాత్తు. సో ఈ వీడియోస్, ఈ ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాని నిజంగా బ్లాస్ట్ చేస్తున్నాయని చెప్పాలి అన్నట్టు.